అధికార కాంగ్రెస్ పార్టీలో ఆరోపణలు అలజడి రేపుతున్నాయి. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామిల్ సంచలన ఆరోపణలు చేశారు. మదర్ డైరీ ఎన్నికల్లో తమ జిల్లాలో నేతలు కొందరు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని బీర్ల ఐలయ్యను ఉద్దేశించి ఆయన కామెంట్ చేశారు. తమ బంధుత్వాల కోసం కాంగ్రెస్ పార్టీని బలి చేయవద్దని ఫైర్ అయ్యారు. మదర్ డైరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కానీ గెలిస్తే నైతిక బాధ్యత వహిస్తూ బీర్ల ఐలయ్య తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కర్మకాలి కాంగ్రెస్ పార్టీ ఓడితే కార్యకర్తలు ఆయనకు బుద్ధి చెప్తారంటూ మందుల శామిల్ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో హాట్ టాపిక్గా మారాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, కాంగ్రెస్ పార్టీలో ఒకరికొకరు ఈ వ్యాఖ్యలు చేసుకోవడం వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎలా చూస్తుందంటారు అధిష్టానం వెళ్ళి? రైట్ లక్ష్మీనా, నల్గొండలో మరోసారి ఇక నేతల మధ్య కొంత పార్టీ నేతల మధ్య వివాదాలు బయటపడ్డాయి. ఇక తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామీలు, అలాగే ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పైన కూడా ఈ రోజు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మదర్ డైరీ ఎన్నికలకు సంబంధించి కూడా టీఆర్ఎస్ పార్టీ నేతలకు బీర్ల ఐలయ్య ఒత్తాసు పలుకుతున్నాడు. ఇక మదర్ డైరీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నైతిక బాధ్యత వహిస్తూ కూడా ఆయన పార్టీకి రాజీనామా చేయాలని కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా తుంగతుర్తిలోని మదర్ డైరీ ఎన్నికలకు సంబంధించి కూడా ఆ బీఆర్ఎస్ ఏదైతే క్యాండిడేట్ తో ఆయన పొత్తుకున్నాడు, వర్గాన్ని క్రియేట్ చేశాడు. అక్కడ సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలతో ఆయన కలిసి పని చేస్తున్నారు. ఎన్నికలలో ఆ బీఆర్ఎస్ క్యాండిడేట్ ని ఇప్పుడు ఆ ఎన్నికల్లో గెలిపించేందుకు దానికి సంబంధించి కూడా వాళ్ళతో రోజు ఒత్తాస పలుకుతున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఆ క్యాండిడేట్ ను ఓడగొట్టేందుకు ప్రయత్నం చేస్తాడు. గ్రూపు రాజకీయాలకు తెరలేపారన్నట్టుగా కూడా ఆయన సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటుగా అంటే బీర్ల ఐలయ్యకు సంబంధించి కూడా అదృశ్య పదజాలంతో కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన ఏదైతే పదుష పదజాలం వాడారు, రాజకీయాలకు సంబంధించి కూడా లఫంగి రాజకీయాలు చేస్తా ఉన్నాడు బీర్ల ఐలయ్య అన్నట్టుగా కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక రాజకీయ వ్యభిచారం మానుకోవాలి, మీ బంధుత్వం కోసం కాంగ్రెస్ పార్టీని వండపెట్టొద్దంటూ కూడా ఆయన మీడియా ముఖంగా ఈ రోజు భువనగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని బీర్ల ఐలయ్య నాశనం చేస్తా ఉన్నట్టుగా కూడా ఆయన కుట్ర చేస్తా ఉన్నట్టుగా కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే కార్యకర్తలకు సంబంధించి కూడా సరైన బుద్ధి చెప్తారు. దీనిపైన ఈ అంశం పైన ఇక ఏదైతే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి ఫిర్యాదు చేస్తామని కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఈ గ్రూప్ రాజకీయాలకు సంబంధించి కావచ్చు, గతంలో ఇదే ఎమ్మెల్యే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామీలకు సంబంధించి వర్సెస్ మాజీ మంత్రి దామోదర్ రెడ్డిగా ఏదైతే అక్కడ గ్రూప్ తగదాలు ఉండేవి. తర్వాత అది మొన్న ఎంపీ చామల కిరణ్ వర్సెస్ అలాగే మందుల సామీలకు సంబంధించి కూడా బాజిరెడ్డి గూడెంలోని ఒక చెక్కుల పంపిణీ, సీఎం రిలీఫ్ అండ్ చెక్కుల పంపిణీకి సంబంధించి కూడా కార్యక్రమంలో భువనగిరి ఎంపీ అక్కడ పాల్గొన్నారు. అప్పుడు సంబంధించి కూడా మందుల సామీలు వర్గం కావచ్చు, ఆయన తన అనుమతి లేకుండా చెక్కులను ఎందుకు పంపిణీ చేస్తారు, ఎవరికైనా మందు ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కావాలంటే తన అనుమతి ఉండాలి, తన వద్దకే రావాలని కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక ఏదైతే చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి కూడా గ్రూప్ రాజకీయాలకు తెరలేపారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇప్పుడు తుంగతుర్తిలో ఉన్న మందుల సామ్యాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలను రెచ్చగొడతా ఉన్నారు. ఇక గ్రూప్ రాజకీయాలకు తెరలేపినట్టుగా కూడా గతంలో మొన్న ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు సంబంధించి బీర్ల ఐలయ్య ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య పైన కూడా పదుష పదాలంతో ఈ రోజు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎన్నికల్లో మదర్ డైరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తన ఏదైతే బీఆర్ఎస్ క్యాండిడేట్ కి సంబంధించి కూడా తన బంధు ప్రీతిని చూపిస్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ను ఓడగొట్టేందుకే ప్రయత్నం చేస్తాడు. దీనిపైన రాజకీయ కుట్ర జరుగుతుంది, ఈ గ్రూప్ తగాదాలన్నింటిపైన కూడా ఫిర్యాదు చేస్తామని మొత్తంగా ఈ విభేదాలు కాస్త కూడా సంచలనంగా మారాయి. ఎందుకంటే మొన్నటికి వరకు దామోదర్ రెడ్డి పైన కూడా మందుల సామీలు వర్సెస్ దాని కూడా ఇట్లాంటి విభేదాలు కంటిన్యూ అయ్యాయి. మొన్నటి వరకు ఎంపీ చామలపురం కిరణ్ కుమార్ రెడ్డి పైన కూడా ఇదే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక ఇప్పుడు ఇప్పటికే ఈ అంశం పైన ఒకవైపు మహేష్ గౌడ్ కావచ్చు, కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డి కూడా హెచ్చరించారు. ఇట్లాంటి ఏదైతే దూషణలు చేయొద్దు, బహిరంగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలను ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దని కూడా ఆయన గతంలో చెప్పడం. ఇక మరోసారి ఇప్పుడు సంబంధించి కూడా నేరుగా మీడియా సమావేశంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఇక అధిష్టానానికి సంబంధించి కూడా ఈ అంశం పైన ఏ విధంగా తీసుకుంటుంది, ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ సంబంధించిన చైర్మన్ కి ఏమైనా ఫిర్యాదులు అందుతాయా, ఒకవేళ
ఈ వ్యాఖ్యల పైన కూడా సుమోటోగా క్రమశిక్షణ కమిటీ తీసుకుంటుందా, ఆయన పైన ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందా ఆయన పైన కూడా ఆసక్తి అయితే నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక నల్గొండలకు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉంటది. అక్కడ ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని స్థానాలను కూడా క్లీన్ స్వీప్ చేసింది. Right. ఇక మందుల సామ్యాలకు సంబంధించి కూడా థ్యాంక్ యూ హరీష్.